మంచు విష్ణు కథానాయకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నప్ప సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా మంచు విష్ణు ఎంతో కష్టపడి నిర్మించారు. అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉన్న సెకండ్ హాఫ్ అదిరిపోయిందని, ప్రభాస్ ఎంట్రీ తర్వాత మూవీ నెక్స్ట్ లెవెల్ అని కూడా అంటున్నారు. అయితే ఫీడ్బ్యాక్ చూసి మంచు విష్ణు ఎమోషనల్ అవుతున్నారు ప్రేక్షకుల నుంచి. తిన్నడుగా మంచు విష్ణు కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని, రుద్రగా ప్రభాస్ అదరగొట్టేశారని, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు అద్భుతంగా నటించారని, ఇక శరత్ బాబు, మోహన్ లాల్ క్యారెక్టర్స్ కూడా అదిరిపోయాయని ఆడియన్స్ అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాని వంటి చేత నిలబెట్టారని, క్లైమాక్స్లో విష్ణు నటన అదిరిపోయింది అంటున్నారు. ఇలా అన్ని వర్గాల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్లో మంచు విష్ణు తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఊహించని వ్యక్తి నుంచి అదిరిపోయే రివ్యూ వచ్చింది. విష్ణు సోదరుడైన మంచు మనోజ్ కన్నప్ప సినిమా శుక్రవారం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో చూశారు. దీంతో ఆయన ఎలాంటి రివ్యూ ఇస్తారో అని అందరూ వెయిట్ చేశారు. కన్నప్పపై భారీ అంచనాలు పెంచేసిన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అయితే సినిమా చూసిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ, కన్నప్ప సినిమా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇస్తారని కలలో కూడా అనుకోలేదు. సినిమాలో అందరూ బాగా నటించారు. నేను అనుకున్న దానికంటే 1000 రెట్లు అద్భుతంగా ఉంది. కన్నప్ప పెద్ద విజయం సాధించాలని, వాళ్ళు పెట్టిన డబ్బులకు 1000 లాభం రావాలని కోరుకుంటున్నా. థియేటర్కి 5 నిమిషాలు ఆలస్యంగా రావడంతో కొన్ని సీన్స్ మిస్ అయ్యా. రేపు మళ్లీ వచ్చి సినిమా చూస్తా అంటూ చెప్పారు మంచు మనోజ్. ఇక మంచు మనోజ్ కొద్ది రోజుల క్రితం భైరవం సినిమా ద్వారా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శివయ్య అని పిలిస్తే శివుడు రాడు అన్నారు. ఇది విష్ణు మంచు నటించిన కన్నప్ప సినిమాలోని డైలాగ్ ని ఉద్దేశించి పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్టుగా నెటిజన్స్ భావించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, తన ఫ్యాన్స్ శివయ్య రూపంలో వచ్చి తనకు అండగా నిలిచారని, తనను ఎంతో ఆదరిస్తున్నారని ఎమోషనల్ గా చెప్పారు. చిన్నప్పటి నుంచి నీతి నిజాయితీగా ఉండాలని నేర్చుకున్నానని, ఇప్పుడు అదే పని చేస్తుంటే అది తప్పని కొందరు అంటున్నారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మంచు విష్ణు మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరాయి. అన్నదమ్ములిద్దరూ పోటాపోటీగా బౌన్సర్స్ను నియమించుకుని రచ్చరచ్చ చేశారు. తన కూతురి బర్త్డే రోజు జనరేటర్లో విష్ణు పంచదార పోసి తమను చంపాలని ప్రయత్నించారంటూ మనోజ్ సంచలన ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో కన్నప్పకి మంచు మనోజ్ ఎలాంటి రివ్యూ ఇస్తారో అందరూ ఆసక్తిగా ఎదురుచూడగా, సినిమా ఆదిరిపోయిందని, తాను అనుకున్న దానికంటే 1000 రెట్లు బాగుందని చెప్పారు మంచు మనోజ్.